హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామ్లాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, మటన్ దమ్ బిర్యానీ. 1 kg మటన్తో దమ్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా అలానే పర్ఫెక్ట్గా చేసేయచ్చు. చూస్తున్నారు కదా, రైస్ పొడి పొడిగా అలానే పీసెస్ జ్యూసీగా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం ఫాలో అయిపోండి. దానికోసం ఇక్కడ 1 kg మటన్ని తీసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, లెమన్, అలానే పచ్చిమిర్చీస్, 8 to 10 లవంగాలు, ఇలాచీ, జాపత్రి, జాజికాయ, కొద్దిగా సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, అలానే స్టార్ ఫ్లవర్స్. సో ఇప్పుడు మటన్ని వేసుకొని ఈ హోల్ గరం మసాలాని వేసుకోవాలి. సాల్ట్ ఒక 3 teaspoons వేసుకోవాలి. అలానే ఒక 1/2 teaspoon పసుపు, ఒక 3 teaspoons ధనియాల పొడి, 4 teaspoons కారం. 1 kgకి ఇవి పర్ఫెక్ట్గా ఉంటుందండి మసాలాలన్నీ కూడా. సో ఇప్పుడు ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక నిమ్మకాయని వేసుకోవాలి. సో నిమ్మకాయ కూడా వేసుకున్నాక నెయ్యి ఒక 1 tablespoon, అలానే పెరుగు ఒక 200 grams పెరుగుని వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు, అలానే బ్రౌన్ ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి ఈ కలర్లో ఫ్రై చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చీస్, అలానే ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 3 tablespoons వేసుకోండి. సో ఇవన్నీ కూడా వేసాక అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసినట్టే మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 3 hours వరకు రెస్ట్ ఇచ్చేసేయండి. మనం దమ్ వేసే ఒక 1 hour ముందు బాస్మతి రైస్ని కడిగి ఒక 1 hour సోక్ చేసుకోవాలి. 1 kg బాస్మతి రైస్. సో ఇప్పుడు 1 hour తర్వాత రైస్కి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. కాబట్టి వాటర్ని పెట్టేసి ఒక 3 tablespoon సాల్ట్, ఈ హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అలానే పుదీనా, కొత్తిమీర, ఒక 1 tablespoon ఆయిల్, ఒక 1/2 లెమన్ని వేసుకోవాలి. మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. సో ఇవన్నీ బాగా బాయిల్ చేసుకోవాలి ఒక 5 minutes పాటు. సో చూస్తున్నారు కదా, మటన్ చాలా బాగా మ్యారినేట్ అయిపోయింది. మనకి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆ బాయిల్ అవుతున్న వాటర్ని ఒక 1 glass ఇందులో వేసుకోవాలి. మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ ఒక 40 to 50% కుక్ అవ్వగానే ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 60 to 70% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి. సో పైన ఆల్మోస్ట్ ఒక 90% కుక్ అయ్యాక పైన లేయర్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, రైస్ మొత్తం ఇలా వేసుకున్నాక మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ని ఒక 1 glass మీది నుండి ఇలా వేసుకోవాలి. తర్వాత చివరిగా బ్రౌన్ ఆనియన్స్,
అలానే పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇది మిల్క్లో పసుపుని కలిపి కలర్ కోసం ఇది కూడా కొద్దిగా వేసుకొని గ్యాస్ మీద పెట్టేసామండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, అలానే ఆఫ్టర్ 5 మినిట్స్ 25 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేయాలి. చూస్తున్నారు కదా, టోటల్గా ఆఫ్టర్ 30 మినిట్స్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది రైస్, అలానే పీసెస్ కూడా చూస్తే అర్థమైపోతుంది కదా. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈజీ ప్రాసెస్లో ఇలా ఈసారి ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.